శ్రీరాముని కళ్యాణానికి కోటి తలంబ్రాల పంట సిద్ధమైంది. 14వ కోటి తలంబ్రాల యజ్ఞం కార్యక్రమంలో భాగంగా పండిన పంటను కోత కోశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో కోరుకొండ వాస్తవ్యులు శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణం అప్పారావు అచ్యుతాపురం గ్రామంలో కోటి తలంబ్రాల పంట ప్రతి ఏటా పండిస్తున్నారు. పంట కోసం సిద్ధం కావటంతో పంటను కోశారు. ఈ వరి విత్తనాలను ముందుగా భద్రాచలం తీసుకువెళ్లి శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని తీసుకువచ్చి అచ్యుతాపురం గ్రామంలో తన మార్తుమూర్తి భూమిలో విత్తనాలు చల్లి ధాన్యం పండిస్తున్నారు. వచ్చిన ధాన్యంలో 800 కేజీల ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు ప్యాకెట్ల రూపంలో భక్తులకు పంపించి ఆ ధాన్యాన్ని గోటితో ఒలికించి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తారు. అందులో భాగంగా ఈ రోజు వివిధ వానర వేషధారణలతో పండిన పంటను కోశారు. ముందుగా పొలంలో ఉన్న శ్రీ సీతారామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కోటి తలంబ్రాల పంట కోత కోయటం జరిగింది. లోక కళ్యాణం కోసం సంవత్సరాలుగా ఈ విధంగా కోటి తలంబ్రాల పంట పండించి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య రామాలయాలకు శ్రీ సీతారాముల కళ్యాణం కోసం కోటి తలంబ్రాలు పంపిస్తున్నారు. ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వడ్లను భద్రాచలం తీసుకెళ్లి శ్రీరామచంద్రుని సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేసి అవి తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం సర్వే నెంబర్ 16/2 ప్రత్యేకించి రాముల వారి కోసం కోటి తలంబ్రాల పంట పండించి ఇప్పుడు కోత దశలో ఉన్నప్పుడు రామభక్తులందరూ కూడా వానర వేషధారణ చేసి రామభక్తితో కోటి తలంబ్రాల పంటకు వానర హారతి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోత కోసి ఆ కోటి తలంబ్రాల వడ్లను సిద్ధం చేశాం. ఈ వడ్లను 5 రాష్ట్రాల్లో 3000 మందికి పంపిణీ చేసి గూటితో వలిపించి 14వసారి భద్రాచలం, 3వసారి అయోధ్య, 7వసారి ఒంటిమిట్టకు కూడా కోటి తలంబ్రాలు పంపించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధర్మబద్ధమైనటువంటి కర్మలు చేయడం ద్వారా మాత్రమే సమాజంలో సమాజ శాంతి, లోకశాంతి కలుగుతుందని చెప్పి రామచంద్రుడు ఆచరించి చూపించాడు. కానీ కలి ప్రభావం వలన కర్మ ఫలితం ఎడల అవగాహన లేకుండా కర్మలు చేయడానికి ప్రేరణ కలిగించుకోవడం కోసం మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు సేవిస్తూ కర్మలు చేసి అధోగతి పాలవుతున్నారు. రామనామ భణమే ఇస్ ద బెస్ట్ బైపాస్ టు ది సొసైటీ. రామనామమే దివ్యమైన ఔషధం అనేటువంటి సద్భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 14వసారి భద్రాచల రామచంద్రుడి కోసం ఈ పంట పండించి ఈ రాముడి కోసం ప్రత్యేకించి ఇత్తనం నుండి తలంబ్రాల వరకు అంతా రామమయమైనటువంటి సద్భావంతో మన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ప్రత్యేకించి పంట పండించడం జరుగుతుంది. ఈ పండినటువంటివి మరలా భక్తుల చేత వలిపించడం జరుగుతుంది. రాముడి కోసమే తలంబ్రాల పంట జరుగుతుంది. గత 14 సంవత్సరాలుగా ఇది 14వసారి చేస్తుంది.